ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, గత 3 సెషన్ల నుంచి చూస్తే మార్కెట్లలో కొంత ర్యాలీ స్టార్ట్ అయిందేమో అని అనిపిస్తోంది. ఇవాళ ఒక్కసారి మనం డిసెంబర్ 3వ తారీఖు మంగళవారం నాటి మార్కెట్ క్లోజింగ్ అయితే ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ ఏమో 597 పాయింట్లు లాభపడి 80,845 క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 181 పాయింట్లు లాభపడి 24,457 వద్ద క్లోజ్ అయింది. అండ్ ఇక డాలర్తో రూపాయి మార్కం విలువ విషయానికి వస్తే 84.69 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏంటి, గత 3 సెషన్స్ నుంచి మార్కెట్లలో కొంత ర్యాలీ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. మరి ఈ ర్యాలీ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంటారు? మరి ఈ ర్యాలీని చూసి మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి అసలు? సో మనకి లాస్ట్ 3 సెషన్స్ నుంచి మనకు శుక్రవారం రోజు కూడా డీటెయిల్డ్ గా బోర్డు మీద కొంతవరకు ఒక ప్రెజెంటేషన్ చేసుకున్నాం. మార్కెట్స్ లో బిల్డ్ అవుతున్నటువంటి ఓఐ డేటా అయి ఉండొచ్చు, టెక్నికల్ సపోర్ట్స్ పరంగా కూడా మనకు కొంతవరకు మార్కెట్ లో పుల్ బ్యాక్ హయ్యర్ సైడ్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి ఈ 2-3 రోజుల వరకు కూడా మార్కెట్ పైకి అయితే మూవ్ అయింది. కానీ ఇక సస్టైన్ అవుతుందా లేదా, ఇది ఒక పెద్ద ప్రశ్న. సో మార్కెట్స్ ఇప్పుడు కంప్లీట్ గా ఒక రకంగా టెక్నికల్ గా చూసినప్పుడు మాత్రం రెసిస్టెన్స్ జోన్ లోకి ఎంటర్ అయింది. సో టెక్నికల్ ఒకటేనా, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏం లేవా అని అంటే ఎస్. మనకి శుక్రవారం మనం మార్కెట్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత జీడిపి నెంబర్స్ కూడా కొంచెం వీకర్ గా రావడం అనేది గమనించాం. సో జీడిపి నెంబర్ వీక్నెస్ వల్ల సోమవారం రోజు అంటే నిన్న మనకి మార్కెట్స్ లో ఏమైనా వీక్నెస్ ఉండొచ్చేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ సర్ప్రైజింగ్ గా మార్కెట్ అనేది హయ్యర్ సైడ్ వెళ్ళింది. రైట్. సో బేసిక్ గా దానికి గల కారణం ఏంటి, మార్కెట్స్ లో ఆల్రెడీ షార్ట్స్ అనేవి బిల్డ్ అయి ఉన్నాయి. వీకర్ జీడిపి నంబర్స్ రీటైలర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదేమో కానీ మేబీ బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు కాక. సో అది పెద్ద సర్ప్రైజ్ గా అయితే కనిపించలేదు. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఒకసారి నేను టెక్నికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మన చార్ట్స్ లో గమనిస్తున్నప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ మనకి 23,250 ఆ రేంజ్ ఒకసారి రీచ్ అయిన తర్వాత దాదాపుగా మనకి 24,457 ఇవాళ క్లోజింగ్. దాదాపుగా మనకు ఒక 1,200 పాయింట్ల వరకు కూడా ఒక బిగ్ ర్యాలీ లాగా వచ్చినట్టు కనిపిస్తుంది. 1,200 పాయింట్ల మూవ్ అనేది ఒక రకంగా పెద్ద మూనే, కాకపోతే అది షార్ట్ టర్మ్ లో రావడం అనేది మార్కెట్ లో వాలటాలిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం ఈ బిగ్గర్ మూవ్స్ అనేవి మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ ని ఏర్పాటు చేస్తాయా అనే ఒక పాయింట్ కూడా నాకు అనిపించింది. కాకపోతే ఇక్కడ టెక్నికల్ గా ఒకసారి మేము గమనిస్తూ ఉంటే మనకి మార్కెట్ లో ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవడం అయితే గమనించాం. క్లియర్ గా ఇక్కడ మనకి ఒక 2 షోల్డర్స్ విత్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయితే గమనించాం. ఒకవేళ మనకి టెక్నికల్ గా దాన్ని కనుక బ్రేక్అవుట్ చేయగలిగితే అప్పుడు మార్కెట్స్ కొంతవరకు స్టేబుల్ గా హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మార్కెట్ అప్ కి వెళ్ళాలి అంటే మాత్రం 24,539 మార్క్ అబోవ్ ఒక్క రోజన్నా క్లోజ్ అయ్యి ఫాలోఅప్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అప్పుడు మార్కెట్స్ లో కొంతవరకు టెక్నికల్ గా బులిష్నెస్ ఉంటది అనడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ బిట్వీన్ రిజెక్షన్స్ రావడానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. మనకి ఇప్పటి వరకు అయితే కంప్లీట్ గా సబ్సైడ్ అయితే కాలేదు, కానీ FISL కొంతవరకు డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. కొంతవరకు వీక్ అవుతున్నారు వాళ్ళు. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళు అలానే కనుక వీకర్ మూవ్మెంట్ కనుక కొంచెం చూపించగలిగితే మనకి DIS కొంతవరకు మార్కెట్ ని సపోర్ట్ చేయగలరు. వాళ్ళు ఫ్రెష్ బయింగ్ చేయకపోయినా పర్లేదు, DIS ఫ్రెష్ బయింగ్ చేసి సపోర్ట్ చేయగలరు. వాళ్ళు కనుక మళ్ళీ యాక్సలరేట్ చేస్తే వీ డోంట్ నో. ఇక్కడ మనకు కొన్ని ప్రమాదాలు నెక్స్ట్ రాబోతున్నవి ఏంటి అని అంటే మనకి డిసెంబర్ 6వ తారీఖున RBI మానిటరీ పాలసీ మీటింగ్ జరగబోతుంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరుగుతాయా జరగవా ఇది డిసైడ్ చేయబోతుంది అనుకుంటున్నా. పర్టికులర్ గా నెక్స్ట్ మనకి డిసెంబర్ మంత్ లో మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అంటానికి. సో ఇక్కడ ఇంతకు ముందు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేస్తారనో చెయ్యరు అనో. కానీ ఇప్పుడు ఏమవుతోంది, ఒకవైపు ఏమో ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎక్కువగా రావటం, ఇంకొక వైపు ఏమో జీడిపి నెంబర్ తక్కువగా రావటం. సహజంగా జీడిపి నెంబర్ తక్కువగా వస్తే ఇంట్రెస్ట్ రేట్ అనేది కట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎక్కువ వస్తే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకూడదు. ఇప్పుడు రెండు జరిగాయి, సహజంగా జరగవట్లా. సహజంగా జరగవు, ఇప్పుడు రెండు కలిపి జరిగాయి. సో రేపు జరగబోయే అంటే డిసెంబర్ 6వ తారీఖు రాబోతున్నటువంటి మానిటరీ పాలసీ కమిటీ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ నెక్స్ట్ స్టాండ్స్ తీసుకోవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. సహజంగా మనకి ఆ మీటింగ్ జరిగేటప్పుడు మార్కెట్ లో వోలటాలిటీ అనేది సహజంగానే ఉంటుంది, ఉంటుంది. సో బేసిక్ గా ఈసారి మాత్రం ఇంకొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. దానికి గల కారణం ఏంటి, మనకి బ్యాంక్ డిపాజిట్స్ పెంచుతున్నారు. బ్యాంక్ డిపాజిట్స్ రేట్ ఇంతకుముందు బాగోలేదు అనే కన్సర్న్స్ చాలా సార్లు విన్నాం. ఇప్పుడు పెంచుతున్నారు, అది మంచిదే కదా అని మనకు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బ్యాంక్ డిపాజిట్స్ పెరగటం కాదు, వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం తగ్గిస్తున్నారు, అప్పులు ఇవ్వడం తగ్గిస్తున్నారు.
సో ఇది ఒక కన్సర్న్ గా మారింది. ఈ అప్పులు ఇవ్వటం తగ్గియటం అనే ఒక డేటా బయటికి రావటం తోటి బ్యాంకింగ్ లో ఏమైనా ప్రెషర్ వస్తుందా అనేది కూడా ఒకటి కనిపిస్తుంది. వాళ్ళకి డిపాజిట్స్ పెరిగితే మంచిది, అప్పులు యాజ్ యూజువల్ గా ఇచ్చుకుంటూ, కానీ ఇక్కడ అప్పులు ఇవ్వడం తగ్గిస్తున్నారు. సో ఇది ఒక కన్సర్న్ గా మారింది. సో గోయింగ్ ఫర్దర్ దేర్ ఆర్ 2 ప్రాబబిలిటీస్. ఒకటి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అన్న కట్ చేయొచ్చు, లేకపోతే క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అని అంటాం, దాన్నన్నా తగ్గించవచ్చు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా కానీ మార్కెట్ కొంత పాజిటివ్ గా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఆ టైంలో మనకి కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ రిలేటెడ్ సెక్టార్స్ కానీ ఇవి కొంతవరకు స్టేబిలైజ్ అవ్వడానికి, కొంచెం హయ్యర్ సైడ్ మార్కెట్ ని పుష్ చేయడానికి ఉపయోగపడచ్చు. సో మనం పర్టికులర్ గా మార్కెట్ లో కూడా గమనించినట్లయితే రీసెంట్ గా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిందంతా కూడా బ్యాంకింగ్ సెగ్మెంటే. అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఆన్ ద హయ్యర్ సైడ్ మార్కెట్ ని పుష్ చేయడానికి. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా అటువంటి మూమెంటమే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 15 డేస్ యావరేజ్ డేటా చూసినా కానీ మనకి ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క కాంట్రిబ్యూషన్, దాంతో పాటు ఐటీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా కనిపిస్తుంది. మనకి మొన్న జరిగినటువంటి సెల్లింగ్ లో రిలయన్స్ బాగా హ్యామర్ అయిన స్టాక్, దాదాపు 20% హ్యామర్ అయిపోయింది. అక్కడ దాకా వచ్చిన తర్వాత అనుకున్నాం ఒక లార్జ్ క్యాప్ అంత హ్యూజ్ గా హ్యామర్ అయితే సహజంగా బయర్స్ ఎంటర్ అవుతారు. సో అది కూడా మనకి ఇప్పుడు రిలయన్స్ అనేది కాంట్రిబ్యూషన్ హయ్యర్ సైడ్ కి షిఫ్ట్ అవడం మొదలుపెట్టింది. దీని వల్ల మనకి మార్కెట్ అనేది స్టెబిలైజ్ అయ్యి హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. కానీ ఇది ఎంతవరకు నిలబడుతుంది అంటానికి ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ లో కూడా నేను చెక్ చేస్తే మనకి రేపు 5వ తారీఖు ఎక్స్పైర్ కాబోతున్నటువంటి నిఫ్టీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసినప్పుడు మనకి మార్కెట్ లో కన్సాలిడేషన్ కనిపిస్తుంది, కానీ మార్కెట్ లో పెద్దగా మూమెంటం ఉంటున్నట్టుగా కనిపించట్లేదు. కానీ మార్కెట్ లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుందేమో అనే విధంగా మనకి ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. మనకి డౌన్ సైడ్ సపోర్ట్ ఏమో 24,000 అని చూపిస్తున్నారు, అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ 25,000 అని చూపిస్తున్నారు. అంటే దాదాపుగా 1000 పాయింట్లు వాలటాలిటీ ఉండడానికి అవకాశం ఉంది అనేది ఒక క్లియర్ గా ఇండికేషన్ ఉంది. సో అదే విధంగా మనం మంత్ ఎండ్ డేటా కూడా గమనించినట్లయితే మంత్ ఎండ్ డేటాలో మనకి పుట్ సైడ్ అనేది రైటింగ్ పెరుగుతోంది. అంటే మార్కెట్ లో డౌన్ సైడ్ వచ్చే కొద్దీ బయ్యింగ్ చేస్తాము అనే ఒక ఇండికేషన్ మార్కెట్ లో ప్లేయర్స్ ఇస్తున్నారు. సో గోయింగ్ ఫర్దర్ ఏదైనా డౌన్ సైడ్ డిప్స్ వచ్చినా మళ్ళీ బై చేస్తూ మార్కెట్ ని పై వైపు పుష్ చేస్తారు. కానీ మార్కెట్ 24,000 అయితే డిసెంబర్ వరకు ఇంకా బ్రేక్ చేయదేమో అనేది నాకు, అంటే అట్లీస్ట్ లో ప్రీవియస్ గా మేక్ చేసిన లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేయకపోవచ్చు. అట్లీస్ట్ 23,800 అనేది సపోర్ట్ గా యాక్ట్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ కనిపిస్తుంది. ఈ డిసెంబర్ మొత్తం కూడా మనకి 23,800, 24,000 అండ్ అబోవ్ మనకి మార్కెట్ అనేది సస్టైన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో కన్సాలిడేషన్ మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, శుక్రవారం అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ జరుగుతుందని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే, బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వకుండా అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ ని మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా సేస్ ద సేమ్. ఎస్. సో అయితే అండి ఎస్పెషల్లీ ఇవాళ మార్కెట్ కి సంబంధించి ఏ స్టాక్స్ మార్కెట్ కి వెన్నుదన్నుగా నిలిచాయంటారు, కొంత ఏ స్టాక్స్ కొంత డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయాయంటారు, ఎస్పెషల్లీ ఇవాళ డిసెంబర్ 3వ తారీఖున మంగళవారం. ఈ రోజు మార్కెట్ లో మేజర్ గా కాంట్రిబ్యూట్ చేసింది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి కొన్నాళ్లుగా దాదాపుగా 2-3-4 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి డెలివరీ ఇవ్వట్లే, అది చాలా స్టేబుల్ గా ఆగిపోయి ఉంది. సో ఒక హెవీ వెయిట్ అయ్యి ఉండి అండ్ మంచి నెంబర్స్ ను పోస్ట్ చేసుకుంటూ కూడా ఆ బ్యాంక్ లో ఎటువంటి మూమెంటం క్రియేట్ కాలేదు. సహజంగా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మార్కెట్ లో ప్రైవేట్ బ్యాంకింగ్ వైపు కొద్దిగా ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. మార్కెట్స్ డౌన్ సైడ్ ఉన్నప్పటికీ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో కొంత ఊపిరాడడానికి అవకాశం ఉంది అని. సో దానికి అనుకూలంగానే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కొంతవరకు కాంట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ ఇవాళ మనకి కొంతవరకు రిలయన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసింది. నిఫ్టీని పాజిటివ్ గా క్లోజ్ చేయడానికి హెచ్డిఎఫ్సి, మనకి రిలయన్స్, ఎస్బీఐ, యాక్సిస్ ఇవన్నీ బాగా కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ డౌన్ సైడ్ పుష్ చేసిన దాంట్లో మాత్రం కొంతవరకు విప్రోలో చాలా ఎక్కువ ప్రెషర్ కనిపించింది. విప్రోనే దాదాపుగా ఈ రోజు నిఫ్టీలో 93 పాయింట్స్ తినేసింది. ఒకవేళ విప్రో గనక స్టేబుల్ గా ఉండుంటే ఈ రోజు ఒక మంచి మూమెంటం కనిపించేది మార్కెట్ లో. మేబీ మనం ఏదైతే రెసిస్టెన్స్ ఇందాక అనుకున్నామో దాదాపు 24,537 అనే మార్క్, ఆ మార్క్ ని బ్రేక్ చేయడానికి కూడా అవకాశం ఉండుండేది. కానీ విప్రో డౌన్ సైడ్ ఎక్కువగా పుల్ చేసింది. మిగతా అన్ని కూడా చిన్న చిన్నయండి. మనకి భారతీయ ఎయిర్టెల్ ఒక 13 పాయింట్లు, ఐటీసీ ఒక 9 పాయింట్లు, ఇవన్నీ పెద్ద లెక్కలో కాదు. విప్రో కొంచెం డ్రాగర్ గా కనిపించింది మార్కెట్ లో. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.